హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడివ్స్ వ్లాగ్స్. ఇవాళ కొన్ని పట్టు శారీ కలెక్షన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందులో ఒకటి ఫ్యాన్సీ కూడా ఉంది, పట్టు కాదు సెమీ పట్టు. ఇదిగోండి, ఇది పాత మోడల్ పట్టు శారీ అండి. దీనిపైకి నేను మీషో నుంచి తెచ్చుకున్న బ్లౌజ్ పీస్, ఆర్డర్ చేసుకున్న బ్లౌజ్ పీస్ స్టిచ్ చేసుకున్నాను. ఇది ఒకటి మీషో బ్లౌజ్ పీస్. ఇదేమో నేనే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా టోటల్గా కంప్లీట్ కాలేదు, ముందే చూపించేస్తున్నాను మీకు, ఓకేనా. ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది టోటల్ కంప్లీట్ అయింది, చాలా పాతగా అయిపోయింది. అది ఇంకా హాఫ్లో ఉంది, టోటల్ కంప్లీట్ కాలేదు. ఒకసారి లుక్ వేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా పెళ్ళి శారీ అండి. మ్యారేజ్కి తీసుకున్న శారీ. 16-17 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ ఇది పర్పుల్ ఉందండి కలర్, బ్లూ కలర్ కాదు. ఇది పర్పుల్ కలర్, బ్లూ కలర్ కాదు. గంధం కలర్కి పర్పుల్ కలర్ బార్డర్. శారీలో అక్కడక్కడ బూటీస్ వచ్చాయి. దీనికి ఇది సెట్ చేసుకున్నాను. ఇది ఇంకా నేను టోటల్గా స్టిచ్ చేయలేను, హాఫ్లోనే ఉంది, ఇంకా చేయాలి. బీడ్స్తో వర్క్ చేశాను, జర్దోసి బీడ్స్. గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో లైన్స్ వేసాను అన్నమాట. ఇలా లైన్స్ వేసి ఇక్కడ కుందన్స్ పెట్టి, మళ్ళీ ఇక్కడ స్టోన్స్ పెట్టాను, బీడ్స్ పెట్టాను, లైన్స్ మధ్యలో చిన్న స్టోన్ పెట్టాను, ఇక్కడేమో పెద్ద స్టోన్ పెట్టాను. జర్దోసి ఫ్రేమ్ అప్ చేశాను కుందన్ని. ఓన్లీ హ్యాండ్స్కే వేసాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కే అసలు చాలా లేట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. ఇదిగోండి, దీనికి కంప్లీట్ చేయలేను, ఇంకా ఇది అలాగే ఉంది చూడండి. ఇంకా ఈ ఫ్రేమ్స్ వేయలేను, ఇది కంప్లీట్ కాకముందే చూపించేస్తున్నాను. కంప్లీట్ అయ్యాక చూపిస్తాను తర్వాత. నెక్కి ఏం లేదు, నెక్కి ఏం వేయలేను, ఇలాగే వదిలేసాను. ఇక్కడ కూడా ఇది ఒక శారీ, ఓకేనా. మ్యారేజ్ శారీ పక్కన పెట్టేద్దాం. ఇది డిన్నర్ శారీ ఫ్రెండ్స్, నా డిన్నర్ శారీ. 17 ఇయర్స్ బ్యాక్ శారీ. 17 ఇయర్స్ 17 ఇయర్స్ 16-17 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇది డిన్నర్ శారీ. అదిగోండి ఇలా ఉంది, అంత బరువు ఉంటుంది శారీ, కాకపోతే చూడండి ఇలా ఉంది. శారీస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీషోలో బ్లౌజ్ పీస్ ఆర్డర్ పెట్టుకున్నాను, బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 700 చేంజ్కి ఇట్లా ఇంత బాగా వస్తుందని అనుకోలే. కానీ మనం తీసుకోవాలి ఫ్రెండ్స్, మీషోలో తీసుకోవాలి, కానీ బాగా అసలు దాన్ని చెక్ చేయాలి. ఎవరైనా రియల్ పిక్చర్స్ అప్లోడ్ చేసిరా లేదా అని చెక్ చేసి తీసుకోవాలి. నేను అలాగే చెక్ చేసి తీసుకుంటాను. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను తీసుకొని. రీసెంట్గా ఒక మ్యారేజ్కి వేసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్గా అనిపిస్తుంది. ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇదిగోండి, ఇది బ్యాక్ నెక్. క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ ఇది బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనం ఎన్నో థౌజండ్స్ పెట్టి మగ్గం వర్క్ వేయించుకోవడం కన్నా ఇలా పాత శారీస్కి, పట్టు శారీస్కి ఇలా పేరప్ చేసుకోవచ్చు. మీషోలో బాగా వస్తున్నాయి. ఇంకా 2 కూడా తీసుకున్నాను, ఇంకా స్టిచ్ చేయలేను. ఇప్పుడైతే 2 మాత్రమే చేస్తున్నా. ఇది కూడా మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీస్. ఇది తక్కువనే ఉంది ఫ్రెండ్స్, 400లో వచ్చింది. 400 చేంజ్. అది 700 అయితే 400. ఇది నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టి తప్పు చేసాను, షార్ట్ హ్యాండ్స్ పెట్టేది ఉండే. నాకు ఎందుకు అనిపిస్తుంది అలాగా, ఫుల్ హ్యాండ్స్ సూట్ కాలేదనేసి. ఇది కూడా ఒకసారి ఫ్రంట్ అయిపోయినా. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ సింపుల్గానే ఉంది. ఒక హ్యాండ్స్కి ఇక్కడ డిజైన్ వచ్చింది. ఈ పాత పట్టు శారీ పైకి పేరప్ చేసుకున్నాను. ఈ శారీకి బార్డర్ వచ్చింది ఈ కలర్, అంటే సేమ్ కలర్ లేదు కానీ కొంచెం మ్యాచ్ అవుతుంది.
ఇంకా 2 శారీస్. ఈ శారీస్ 4 ఇయర్స్ అవుతుంది శారీ తీసుకొని. ఇది మగ్గం వర్క్ వేయించుకున్నాను ఫ్రెండ్స్ మగ్గం వర్క్ వేయించుకున్నాను. కాస్ట్ ఎక్కువ పడింది వేయడానికి. 2000 ఎంతో చేంజ్ 3000 పడింది. చాలా ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్, నాకు గుర్తులేదు. ఇలా థ్రెడ్ వర్క్ పెట్టించుకున్నాను. మొత్తం థ్రెడ్ వర్క్ ఇంత అని చాలామంది ఎక్కువ అయిపోయింది కాస్ట్ అని అన్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి. డిజైన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది ఉంది బ్లౌజ్, చక్కగా ఇస్తాను బ్లౌజ్. కెమెరాతో కష్టాలు చూపించడానికి రావట్లేదు పట్టుకుని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్కి 3000 వరకు తీసుకున్నాడు. మొత్తం స్టిచ్చింగ్ అంతా కలిపి 3500. ఎక్కువ పడిందా ఎలా పడిందో చెప్పండి. దీనికన్నా మీషో బెస్టా ఇలా వేయించుకోవడం బెస్టా చెప్పండి. ఫ్రంట్ ఇదిగోండి ఫ్రంట్, ఇది బ్యాక్. ఈ బ్లౌజ్ ఈ శారీ పైది. ఈ శారీ 4000 పడింది ఫ్రెండ్స్ అప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్. సింపుల్గా ఉంటుంది. ఈ బ్లౌజ్లో, ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోలేను, అలాగే ఉంది. చూడాలి, అది కూడా స్టిచ్ చేయించుకోవాలి. ఇది ఉంది ఇంకో పట్టు శారీ. ఇది మా చెల్లి మ్యారేజ్కి తీసుకున్న పట్టు శారీ. 3 కలర్స్ వచ్చాయి. పర్పుల్ వచ్చింది, బ్లూ వచ్చింది, గ్రీన్ వచ్చింది. ఈ శారీకి నేను మగ్గం వర్క్ వేయించుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. అది కూడా రెడ్ కలర్ బ్లౌజ్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇది కూడా అక్కడే. ఇది ఎక్కువ పడింది. ఇంకా ఇది 4000 వరకు పడింది. వరకు పడింది. చూడండి, మొత్తం స్టోన్స్ పెట్టారు. లైట్గా థ్రెడ్ వర్క్ ఉంది. మొత్తం స్టోన్స్. ఇంకా హ్యాండ్ కూడా లోటస్ వచ్చి ఇలా వచ్చింది. ఇక్కడ మధ్యలో గ్రీన్ కుందని పెట్టారు. శారీలో గ్రీన్ ఉంది కదా, అందుకే శారీ గ్రీన్ కలర్ శారీ. వంకీ డిజైన్ అంటారు, అప్పుడు ఫ్యాషన్ కదా వంకీ డిజైన్, అది చేయించుకున్నాను. ఫ్రంట్ కొద్దిగా ఇక్కడ వరకు ఇచ్చారు. ఈ బ్లౌజ్ ఓన్లీ ఈ శారీ పైకే కాకుండా నేను ఫస్ట్ చూపించాను కదా మ్యారేజ్ శారీ అని, దానిపైకి కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అది ఇంకా కంప్లీట్ చేసుకోలేను. ఈ శారీ పైకి కూడా ఈ బ్లౌజ్ వేసుకుంటాను నేను. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అది వేసుకోవాల్సి వస్తుంది. ఇది వేసుకోవాల్సి వస్తుంది. దీనిపైకి రెండింటిపైకి వేసుకుంటాను. దీనిపై ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి కానీ అవి ఓల్డ్ మోడల్ పట్టు శారీస్, వాటిపైకి ఇంకా నేను బ్లౌజెస్ వేరప్ చేయలేను. చేశాక చూపిస్తాను. ఎందుకో నాకు అవి హాఫ్ డాట్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా బుట్టాస్, హాఫ్ బుట్టాస్ వచ్చి హాఫ్ రాలేదు. నాకు అది బాగా అనిపించట్లేదు ఆ శారీ. వాటిని మా పాపకి డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏమైనా ఐడియా ఉంటే ఇవ్వండి. ఈ శారీ నైరంకి ఇవ్వలేదు. ఈ శారీ పట్టు శారీ కాదు. దీన్ని ఏం శారీ అంటారో నాకు కూడా తెలియదు. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. బట్ట మాత్రం ఇలా ఉంటుంది. అసలు దీనిపైకి మనం నార్మల్గా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు.
నేను ఇది కొంచెం సింపుల్గా బాగుంది కదా, ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి ఏమన్నా రిసెప్షన్స్కి వేసుకెళ్ళొచ్చు కదా అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ క్లాత్ తొందరగా ఖరాబ్ అయిపోయింది. దీనిపైకి ఈ శారీ పైకి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మొత్తం హ్యాండ్తోనే. ఇది చూసారా, ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది ఏం థ్రెడ్ అనుకుంటున్నారు? మామూలుగా మనం పూలు కుచ్చడానికి యూజ్ చేస్తాం కదా థ్రెడ్, వైట్ థ్రెడ్. దాన్ని 4-5 వరుసలు పెట్టి ఇందులో స్టిక్ చేసి దీనిపైనుంచి ఇలా నీడిల్తో కుట్టాను కలర్గా. మళ్ళీ మిర్రర్స్, ఈ పానీ వర్క్ మాత్రం చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ నాకు. నీడిల్తో కదా, చాలా ఎక్కువ టైం పడింది. ఈ రౌండ్ మిర్రర్స్ ఇక్కడ, ఇవేమో స్క్వేర్ మిర్రర్స్ పెట్టాను. ఇది బాగా అనిపించింది. కానీ ఈ డిజైన్ని నేను పట్టు శారీ పైన ఇంకా వేరే మంచి క్లాత్ పైన వేసుంటే బాగుండేది. ఇలా మామూలు క్లాత్ పైన వేసి తప్పు చేశాను. ఎందుకంటే ఊరికనే ఇది క్లాత్ బాగలేదు, ఊరికనే చినిగిపోతుంది అనమాట. అందుకే ఇదిగోండి. ఎలా వచ్చింది ఈ డిజైన్? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఇది మంచి సెట్ చేస్తాను కొంచెం. ఇదిగోండి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ కుట్టానంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్. 5 ఇయర్స్ కన్నా ఎక్కువనే అవుతుండొచ్చు. ఇది హ్యాండ్స్. అంత కష్టపడి కుట్టాను కదా, మంచి క్లాత్ పైన కుట్టుంటే మంచి దేనిపై కన్నా పేరు వేసుకోవచ్చు కదా. నేను ఇంత సింపుల్ క్లాత్ పైన ఇంత హెవీ వర్క్ వేసేసాను. అప్పుడు నాకు అంత ఐడియా లేదు. ఇది కూడా ట్యాజిల్స్ కూడా వేసాను చేశాను. ఇదిగోండి టోటల్ బ్లౌజ్. ఇక్కడ క్లాత్ నేను ఇక్కడ కొంచెం చినిగినట్టు అయిందనేసి క్లాత్, శారీలో ఉండే క్లాత్ ఉంటుంది కదా ఇది, అది వేసాను ఇక్కడ. డిజైన్ మాత్రం నాకు చాలా నచ్చింది, కానీ మంచి క్లాత్ పైన వేసుంటే బాగుండేది అనిపించింది. ఇది నా ఓన్ డిజైన్ ఫ్రెండ్స్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ చూసి ఫస్ట్ ఇదేమో ఒక యూట్యూబ్లో ఒకరు చూస్తారు కదా మోడల్స్, అలా ఇది కలర్ 2 కలర్స్తో వాళ్ళు మగ్గం వర్క్తో చేశారు, మగ్గం వర్క్ నీడిల్తో చేశారు. అది చూసి అరే నార్మల్ నీడిల్తో చేస్తే బాగుంటుంది కదా, ఒకసారి మనం ట్రై చేద్దామని చేశాను. ఇది ఒక దగ్గర చూశాను. ఇది ఇంకొకరు చూపించిన దాంట్లో ఇలా మగ్గం వర్క్తోనే చూపించారు. అన్నీ అవే నేను నార్మల్ మగ్గం వర్క్లోనే చూసి నార్మల్ వర్క్ ట్రై చేశాను. ఇది మాత్రం నేను ఎక్కడ చూడలేను ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మధ్యలో స్క్వేర్ షేప్ పెట్టి ఈ 3 డాట్స్ ఇస్తే బాగా అనిపిస్తుంది అనేసి చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా వాటితో. ఇది నా ఓన్ది క్రియేషన్. ఇది మాత్రం అసలు దీంతోనే ఈ బ్లౌజ్కి లుక్ వచ్చింది. ఇలా 3 పెట్టిన దాంతో బ్లౌజ్కి లుక్ వచ్చింది. ఎలా అనిపించాయి ఫ్రెండ్స్ నా బ్లౌజ్ కలెక్షన్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్లౌజ్ వర్క్స్ చూపించాలంటే ఛానల్లో మెసేజ్ చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేరు కాబట్టి నేను కూడా చూపించలేకపోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్తో నాకు ఇది చూపించండి అని అడిగినారు అనుకోండి, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అరే వీళ్ళు అడుగుతున్నారు కదా స్టిచ్చింగ్ చూపిద్దామనేసి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.